నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నేను నిన్న ఒక వీడియో చేశాను. దానిలో రమేష్ గారు ఫ్రమ్ జన విజ్ఞాన వేదిక అని ఒకళ్ళు, కాదు ఇదేదో విజ్ఞాన భాషిని అని ఇంకొకళ్ళు, మొత్తానికి ఎవరైతే ఏమైంది, ఆయన ఒక నాస్తికుడు. ఆయన చిన్నజీయర్ స్వామిని ఛాలెంజ్ చేయటము, యజ్ఞంలో ఇది అది అనేదో గోల్ చేయటము, దానికి నేను సమాధానంగా ఆయన ఏదో సవాల్ విసిరాడు. ఆ సవాల్కి నేను రెడీ అని చెప్పాను. ఇంత మటుకు అయితే నాకు ఈమెయిల్ పెట్టలేదు. నా ఈమెయిల్ vchaganti7@gmail.com. ఓకే, మీరు నాకు ఈమెయిల్ పెడితే మనం మాట్లాడచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే, మెసేజ్ల్లో చాలా మెసేజ్లు వచ్చినాయి. ఆ మెసేజ్ల్లో కొంతమంది ఆ, కొన్ని ఆ, విధాలుగా వాళ్ళు రాశారు. అది ఒకసారి చూద్దాం ఆ మెసేజ్ల్లో. దాని ప్రకారము మనం ముందుకెళ్ళచ్చు. సో ఇది తెలుగు అబ్జర్వర్ అట. ఈయన ఎవరో పేరు చెప్పుకోలేదు, ఆయన పేరేంటో కూడా తెలియదు మనకి. సార్, అవసరమా ఈ ఛాలెంజ్ అని అడుగుతున్నాడు ఆయన. సరే అంటే నా మంచి కోరి చెప్తున్నాడు అనమాట ఆయన. నెయ్యి ఒక ఫ్యాట్. ఇది అంటే ఫాట్ అంటే ఇది ఆయన ఉద్దేశంలో FAT ఫ్యాట్ అనమాట. దానికి కెమికల్ కంపోజిషన్ ఉంటుంది. ఓకే, అది 2-3 మూలకాలు జరిగిన చర్యతో ఒకేలాగా తయారు కాదు. ఆయన చెప్పేది ఏంటి అంటే, ఎవరంటే ఆయన రమేష్ గారు. యజ్ఞంలోంచి వచ్చేది సెడని ఆయన ఛాలెంజ్ తీసుకొని ఒక గదిలో ఆక్సిజన్ ఉన్నంతసేపు కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయామంటే ఆరిపోతుంది గదిలో. కాబట్టి అదే ఓపెన్ గ్రౌండ్లో చేస్తే కూడా వచ్చేదా కార్బన్ డైఆక్సైడే అంటూ ఒక నవ్వు మొహం పెట్టాడు ఆయన. కాకపోతే గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ లాంటి వాయువులు ఉంటాయి. సరే, మీరు ప్రూవ్ చేయవలసింది యజ్ఞంలో నుంచి వచ్చే ఇతర అద్భుత ప్రయోజనాలు కలిగిన వాయువులు ఏంటో అని ఈయన నాకు సజెషన్ ఇస్తున్నారు. బాబు నాయన, ఇక్కడ కార్బన్ డయాక్సైడు, వేరే వాయువులు ఇవి కాదండి. ప్రశ్న ఏంటంటే, ఆయన ఏమంటున్నారంటే చిన్నజీయర్ స్వామితో, మీరు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి హోమం మూలంగా అన్నారు కదా, అద్భుత ఫలితాలు ఏంటి అని చెప్తూ హాల్లో డోర్లన్నీ క్లోజ్ చేసి మీరు చేయండి హోమం అంటే అది తప్పు పద్ధతి, ఆయనకి తెలియదు. ఆయనకి చెప్పాను. సో ఈ కార్బన్ డయాక్సైడ్ వస్తుందా రాదా, వస్తుంది రాదు, అవన్నీ డెఫినెట్గా మనం ఈక్వేషన్స్ చూద్దాము, అవి తెలుస్తాయి మనకి. కానీ ఇప్పుడు ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు ఇతర ప్రయోజన వాయువులు ఏంటో అంటే, ఆ ప్రయోజన వాయువులు చాలా ఉంటాయి నాయన. ఒకటి కాదు, రెండు కాదు, పదార్థాలని బట్టి ఉంటాయి. ఆ పదార్థాలు ఏ రకాల పదార్థాలు వేస్తామంటే 190 పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థాలను బట్టి ఉంటాయి ఆ వాయువులు. సందర్భాన్ని బట్టి ఏ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మెటీరియల్స్ వాడతారు. సరే, అదేంటో నేను తర్వాత చెప్తాను. సో మొత్తానికి తెలుగు అబ్జర్వర్ గారు, ఇలా మీరు ఊహాగానాలు చేయకండి. వచ్చే అద్భుత ప్రయోజనాలు కలిగిన వాయువులు ఏంటో అంటే, అది ఏమిటో అంటే మరి ఛాలెంజ్గా ఆయన వస్తే కదా నేను చెప్పేది. సరే, ఇక సిలువేరు టాక్స్, వీరు ఫోటోతో సహా ఆయన ఉంది. Ghee being clarified butter, pure milk fat, does not have a single chemical formula, as it is a complex mixture of various triglycerides. సో నేను అందుకనే ఛాలెంజ్ చేశాయన్ని. కెమికల్ ఫార్ములా ఉంటుందా చెప్పండి అని. లేదని తెలుసు అది, ఎందుకంటే వాళ్ళు సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. అది కదా నెయ్యి యొక్క అద్భుతమైన విశేషం. అది అది తెలియదు వాళ్ళందరికీ. తెలియక పిచ్చిగా మాట్లాడుతున్నారు. సరే, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాట్స్ అనేది బ్రాకెట్లో పెట్టి, ఫ్రమ్ మిల్క్, ప్రిడామినెంట్లీ సాచురేటెడ్ అండ్ monosaturated fatty acids like palmitic, stearic, and oleic acid. But it can be represented as a triglyceride blend with varying chains, often shown as this one: C17H33 COO బ్రాకెట్లో పెట్టి 3C3H5 ఇట్లా ఆయన చెప్పుకుంటూ పోయాడు. సరే, ఫర్ వనస్పతి ఘీ, హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ ఆయిల్. వనస్పతి ఘీ గురించి ఎవరు అడగలేదు. ఘీ అంటే ఆవు నెయ్యి, ఆవు పాలలోంచి మనం తీసిన నెయ్యి అనమాట. సో వనస్పతిలో ఆడమండి. రియల్ ఘీ ఈజ్ అరౌండ్ 99% లిపిడ్స్, ఫ్యాట్స్, అండ్ వేరియస్ బేస్డ్ ఆన్ యానిమల్ సోర్స్. అంటే వేరీస్ బేస్డ్ ఆన్ యానిమల్ సోర్స్, ఆఫ్ కోర్స్ కౌ, బఫెలో అండ్ డైట్. సో ఎనీహౌ, సో ఇది వీరి యొక్క అభిప్రాయం, వీరు చెప్పారు. సరే, ఇక ఈయన పేరు శ్రీను నాయక్ అట. ఈయన ఫోటో కూడా ఇక్కడ ఉంది. సైంటిఫిక్ వివరణ, పూర్తి దహన సమీకరణాలు అని చెప్పి ఇక్కడ పెట్టారు. పెట్టి పాల్మటిక్ ఆమ్లం అని చెప్పి ఇగో దాని కెమికల్ ఫార్ములా ఇచ్చి చక్కగా ఆక్సిజన్తో బర్న్ అయితే కనుక 16CO2 + 16H2O. ఇక్కడ 16 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 మరియు 16 మాలిక్యూల్స్ ఆఫ్ H2O ఉత్పత్తి అవుతాయి. ఇది వీరు రాసిన ఈక్వేషన్. ఈయన ఒక బయాలజీ టీచర్ అని చెప్పుకుంటున్నాడు ఆయన. బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఈయన చేసిన పెద్ద తప్పేంటో చెప్పండి. ఈ ఈక్వేషన్లో ఎవరన్నా కనిపెడతారేమో చెప్పండి నాకు. ఓకే,
ఇది ఎందుకంటే ఏది పడితే అది రాసేయకూడదు. కెమికల్ ఈక్వేషన్ ఉంది కదా అని రాసేయకూడదు అనమాట. సో ఇందులో ఒక పెద్ద తప్పు ఉంది. అదేం తప్పు అంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మీరు టెంపరేచరు ప్రెషరు మెన్షన్ చేయాలండి. ఎంత టెంపరేచర్ దగ్గర ఎంత ప్రెషర్ దగ్గర అది అవుతుందో మీరు చెప్పాలి. అది చెప్పకుండా ఊరికే ఈక్వేషన్ మ్యాచ్ అయిందని రాసేస్తే కుదరదు. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక రీసెర్చ్ పేపర్ని సెర్చ్ చేసి వాళ్ళు ఏ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర చేశారో కనుక్కొని అది ఇక్కడ పెట్టండి. ఓకే, అప్పుడు మీరు రాసిన దానికి కొంత వాల్యూ ఉంటుంది. అట్లనే ఇది కూడా రెండో ఈక్వేషన్ కూడా ఓలిక్ ఆమ్లం అంటే ఓలిక్ యాసిడ్ అనమాట. అది దానికి కూడా ఆయన రాశారు, కానీ దానికి కూడా టెంపరేచర్ ప్రెషర్ రాయలేదు. తర్వాత ఈ సమీకరణాలు ఆక్సిజన్ ఉపయోగించి CO2 మరి H2O ఉత్పత్తి చేస్తాయి. ఆక్సిజన్ ఉపయోగించకుండా బర్న్ అవ్వదని మీకు తెలుసు కదా. ఆక్సిజన్ ఉత్పత్తి కాదు. ఎవరు చెప్పారు ఉత్పత్తి అవుతుందని? ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే కెమికల్స్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ ఉత్పత్తి అవ్వదు, ఉత్పత్తి అవుతుందన్న సమస్య లేదు. ఆక్సిజన్ గురించి సమస్య కాదు ఇక్కడ. అవునా కదా? సో అదెందుకు రాస్తున్నారు అంటే మీరు ఎక్కడో ఎవడో గొట్టంగాడి చెప్పేసి ఉంటాడు వీడియోల్లో, అది వినేసేసి మీరు అదే ఊహించుకొని చెప్పకూడదు. ఇక్కడ తప్పు అవుతుంది అది. సో మీరు చెప్పవలసిన ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని నేను ఎన్నడూ చెప్పలేదు. పైగా వ్యతిరేకించాను కూడా, చెప్పాను అది కొన్ని కెమికల్స్లో ఆక్సిజన్ సెపరేట్గా అవుతుంది కానీ ఇక్కడ కాదు అని చెప్పాను నేను అది. సో వాస్తవానికి దహనం ఆక్సిజన్ ఉపయోగిస్తుంది, అది మా అందరికి తెలిసిన విషయమే. ఇక తర్వాత A8DC5928CA పూర్తి దహనం అని చెప్పి ఇదేదో పెట్టాడు. అంటే ఏదో PDF ఫైల్ నుంచి కాపీ చేసి పెట్టినప్పుడు ఇటువంటి నంబర్లు వస్తాయి అన్నమాట. ఇన్కంప్లీట్ కంబషన్. సో అందుకని లేకపోతే ఏదైనా ఆర్టికల్ తీసి పెట్టినప్పుడు అది ఏంటో కూడా చెప్పాలి. హోమంలో అగ్ని పూర్తిగా నియంత్రణలో లేకపోతే అపూర్తి దహనం జరిగి కార్బన్ మొనాక్సైడ్, సూటు మరియు కొన్ని వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. చూసారా, ఇది రాశారు, కానీ అలా అందాజగా రాయకూడదు. మీరు ఏదైనా రాసేటప్పుడు పర్టికులర్గా ఇది అని రాయాలన్నమాట. సో కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా దహనం కాకపోతే, సగం దహనం అయితే, అంటే ప్రాపర్ ఆక్సిజన్ అందకపోతే అని చెప్పాలన్నమాట. సో ఇది ఉదాహరణకు గీ ల్యాంపులో CO ఉత్పత్తి తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఆ అధ్యయనాలు ఏంటి అన్నది రిఫరెన్స్లు చక్కగా పెట్టాలి అక్కడ మీరు. కానీ ఇది ఇతర ఆయిల్ ల్యాంపులో పోలిస్తే 2182 సమ్ నంబర్ ఇచ్చి అధిక ఉష్ణోగ్రతల్లో అంటే 200-250 పైన ఆల్డిహైడ్స్ మరియు కీటోన్స్ వంటి ఆక్సిడేషన్ ఉత్పత్తులు ఏర్పడతాయి. అది రాసినప్పుడు అది దుర్వాసన కలిగిస్తాయి అని రాస్తున్నాడు. ఏవి కలుగుతాయి, ఎక్కడి నుంచి కలుగుతాయి, ఏమిటో క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ లేకుండా ఇతర ఆయిల్ ల్యాంప్తో పోలిస్తే ఇక్కడ ఆయిల్ ల్యాంప్ గురించి మాట్లాడలేవు. హోమం వేరు, ఆయిల్ ల్యాంప్ వేరు. మనం మాట్లాడుతున్నాం కదా. ఆయిల్ ల్యాంప్లో వాడేది కాటన్ పీసెస్ వాడతాం కాబట్టి మీరు అనేవి కలగవచ్చు, దుర్వాసన కలిగిస్తాయన్నది తప్పు ఫస్ట్ థింగ్. తర్వాత రెండోది ఏంటంటే దుర్వాసన వచ్చే మెటీరియల్ వేస్తే దుర్వాసనే వస్తాయి. సో అందుకని ఏది పడితే అది హోమంలో వేరు. ఇది మీరు ఆయిల్ ల్యాంప్స్ గురించి మాట్లాడుతున్నారు. ల్యాంప్స్ గురించి అసలు డిస్కషనే లేదు ఇక్కడ, హోమం గురించి ఉంది విశేషం అది. తర్వాత 6240 సరే, అది ఎంతో నంబర్ తెలియదు. ఆరోగ్య ప్రభావాలు. సరే, సైంటిఫిక్గా చూస్తే ఈ గ్యాసులు మరియు పొగ ఆరోగ్యానికి మిశ్రమ ప్రభావాలు చూపుతాయి. అస్సలు మిశ్రమ ప్రభావాలు మంచి ప్రభావం చూపిస్తాయి. అసలు మీకు తెలియదని అర్థమవుతోంది. హోమంలో వేసే పదార్థాలను బట్టి ఏ మెటీరియల్స్ బయటకు వస్తాయో మీకు తెలియనప్పుడు మిశ్రమం ఉంటాయని మీరు రీసెర్చ్ చేయలేదు. పోనీ చేసిన వాడిది ఏదైనా పేపర్ ఉంటే రిఫరెన్స్ ఇక్కడ పెట్టాలి. మీరు పెట్టకుండా మీరు అయిపోతాయని రాసేయడం అంటే అది మీరు మిస్గైడింగ్, అంటే ఇది అన్సైంటిఫిక్ అనమాట. సైంటిఫిక్ ఉండాలి. మీరన్నా ఎక్స్పెరిమెంట్ చేయాలి, చేసి రిజల్ట్స్ని ట్యాబ్లెట్ చేసి ఇది అని చెప్పాలి. లేకపోతే ఫలానా వాళ్ళు చేశారు, ఈ రెఫరెన్స్ ఇది ఈ జర్నల్లో పడింది, అది ఎక్కడైనా పడినివ్వండి, జర్నల్లో పడింది నాకు ఇవ్వండి. సో అది చూపించి అప్పుడు నేను మాట్లాడతాను. అలాగే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా తొలగిస్తుందని కొన్ని దావాలు ఉన్నాయి. అయితే దావాలు ఉన్నాయి అనడానికి మళ్ళీ సాక్ష్యం చూపించాలి మీరు. ఏ దావాలు ఉన్నాయని ఊరికే చెప్పేస్తే మెసేజ్లో కుదరదు అక్కడ. సో ఇది సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ జరుగుతోంది. ఏది పడితే చెప్పకూడదు. మీరు చెప్పారు అంటే దానికి రెఫరెన్స్ ఉండాలి. సరే, తర్వాత CO8692 బ్లా 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 ఒక దావా ప్రకారము గీ పొగ శ్వాసకు మంచిది మరియు నిద్ర మెరుగుపరుస్తుంది. వద్దు, గీ మంచిది కాదు అన్నది మాకు సైంటిఫిక్గా ఒక జర్నల్లో పడింది చూపించండి, లేదు మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇది కదా సమస్య. సరే, కానీ ఇవి పూర్తిగా సైంటిఫిక్ ప్రూఫ్ లేకుండా ఉన్నాయి. తెలిసినప్పుడు ఎందుకు రాశారు? మరి ఎక్కువగా సాంప్రదాయిక నమ్మకాలు. ఈ మాట మీరు అనకూడదు, ఎందుకంటే మీ దగ్గర లేదు కదా ప్రూఫ్. లేనప్పుడు సాంప్రదాయిక నమ్మకాలని ఎందుకు అంటున్నారు మీరు? మీ దగ్గర ప్రూఫ్ లేనిదే సాంప్రదాయ నమ్మకాలని మీరు అనకూడదు.
మీరు ప్రూవ్ చేయండి. మీ దగ్గర కనుక అది డేటా ఉంటే ప్రూవ్ చేయండి. చెడు అంశాలు: పొగ ఇన్హేల్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ పొగ చెప్పకుండా పొగ ఇన్హేల్ చేయడం అని చెప్పకూడదు కదా మీరు. కార్లు వెళ్తున్నాయి రోడ్ల మీద, ఆ పొగ వదులుతుంది. ఆ పొగ మంచిదా? రోడ్ల మీద జనాలు నడుచుకుంటూ పోతున్నారు, కార్లు వెళ్తూనే ఉన్నాయి, మోటార్ సైకిల్ వెళ్తూనే ఉన్నాయి, లారీలు వెళ్తూనే ఉన్నాయి, బస్సులు వెళ్తూనే ఉన్నాయి, ఫ్యాక్టరీలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఆ పొగ మంచిది కాదు అని చెప్పాలి కానీ ఇక్కడ పొగ మంచిది, ఏ పొగో చెప్పకుండా పొగ మంచిది కాదంటే ఎట్లా? ఇందులో ఆక్రోలిన్ వంటి టాక్సిక్ సమ్మేళనాలు ఉండవచ్చు. ఇవి కళ్ళు, ముక్కు, గొంతు ఇరిటేషన్ కలిగిస్తాయి. ఇది వేటి అక్రోలిన్ ఎందులో ఉన్నాయి, ఏ ఏ మెటీరియల్ వేస్తే అక్రోలిన్ బయటకు వస్తూ చెప్పాలి. నువ్వు చెప్పకుండా పొగలో అంటే కుదరదు. ఏం పొగ తెలియకుండా హోమం నుంచి వచ్చే పొగ అని చెప్పినప్పుడు ఏ పదార్థాలు వేస్తే అక్రోలిన్ వచ్చి చెప్పాలి. చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఇంకోటి ఏదో నంబర్ ఇచ్చాడు. తర్వాత పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ మరియు ఆల్డిహైడ్స్ వంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ మరియు క్యాన్సర్ రిస్క్ పెంచుతాయి. అసలు ఎక్కడ ఏమిటి అన్నది, ఏ మెటీరియల్ వేస్తే ఇవి వస్తాయి బయటికి చెప్పాలి మీరు. చెప్పకుండా ఇలా మాట్లాడడం అంటే ఏంటంటే మీకు ఏదో కావాలి, నెగిటివ్గా ప్రూవ్ చేయాలనుకుని రాస్తారు. సరే, అధిక మొత్తంలో ఇన్హేల్ చేస్తే తలనొప్పి, ఇదేదో నంబర్ ఇచ్చాడు. తలనొప్పి, వికారం, డిజ్జినెస్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అధిక మొత్తంలో ఇన్హేల్ చేస్తే, అధిక మొత్తంలో ఇన్హేల్ ఎవడు చేయమన్నాడు? ఎవడన్నా ఏదన్నా అధిక మొత్తం ఉత్తి ఆక్సిజన్ తీసుకున్నా కానీ అది ట్రబులే మనిషికి. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఇవి సమపాలలో ఉంటేనే అది మనం గాలి పీల్చుకోవడానికి మంచిది. ఉత్తి ఆక్సిజన్ తీసుకున్న వాళ్ళు ఎవడో ఉండడు అక్కడ. ఉంటే అది మంచిది కాదు అది. మొత్తంగా హోమంలో చిన్న మొత్తంలో గీ కాల్చడం పెద్ద హాని చేయదు, ఇది రాశాడు. కానీ అది కూడా నువ్వు ప్రూవ్ చేయాలి నాయన, అది ప్రూవ్ చేయాలి. కానీ దీర్ఘకాలికంగా పొగ ఇన్హేల్ చేయడం శ్వాసకోశ సమస్యలు తెచ్చిపెట్టచ్చు. ఇది మళ్ళీ తప్పు. కొన్ని దశాబ్దాలుగా హోమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? మీరు ఋత్వికులను పట్టుకోండి, 60, 70, 80 ఏళ్ళ వాళ్ళని పట్టుకోండి. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి, చిన్నప్పుడు వాళ్ళు 5 ఏళ్ళ ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేస్తూనే ఉంటారు హోమాలు, అవి పీలుస్తూనే ఉన్నారు. ఎక్కడ సమస్యలు రాలేదుగా. సాంప్రదాయంగా మంచిదని నమ్ముతారు, ఇది మళ్ళీ రాయకూడదు. మంచిదని నమ్ముతారు అన్న విషయం రాయకూడదు. ఎందుకంటే మంచిదని ఎవడన్నా ఏదైనా నమ్ముకోవచ్చు, చెడని నమ్ముకోవచ్చు, కానీ సైంటిఫిక్గా ఉండాలి. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ మిశ్రమంగా ఉంది. ఎవిడెన్స్ ఏది? ఎక్కువగా రిస్కులు ఎక్కువ, వెంటిలేషన్ మంచిగా ఉండేలా చూసుకోవడం మంచిది. డెఫినెట్గా అదే చెప్పాను నేను ఆయనకి. సో ఇప్పుడు ఏంటంటే విషయము, ఈయన శ్రీనివాస్ గారు ఆయన రాసింది ఫర్ రాశాడా అగేన్స్ట్ రాశాడా సమస్య కాదు. ఏదన్నా రాసేటప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు మీరన్నా చేసి ఉండాలి ఎక్స్పెరిమెంటు. లేకపోతే ఎవరన్నా చేసిన వాటి డేటా ట్యాబ్లెట్ చేస్తుంటే కనుక ఫలానా జర్నల్లో ఇది పడిందండి, ఇగో మీరు ఘీ వేయడం మూలంగా ఈ పదార్థాలు బయటకు వస్తున్నాయని ఉంది అని చెప్పాలి. అవునా కదా? సో నేను చూపించిన మీరు ఈక్వేషన్ రాశారు, అక్కడ టెంపరేచర్స్ రాయలేదు. ఏ టెంపరేచర్ దగ్గర అది కంప్లీట్గా కంబస్ట్ అవుతుందో రాయాలి. అది మీకు తెలియదు అనమాట. సో విశేషం ఏంటంటే ఎక్కడో చూసి మనం ఏదో పీడిఎఫ్ ఫైల్ తీసి పెట్టడం కాదు. మనం అండర్స్టాండ్ అవ్వాల్సింది ఏంటంటే యజ్ఞం అన్నది ఒక సైంటిఫిక్ ప్రాసెస్, అది స్కిల్ఫుల్ ప్రాసెస్. ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, కానీ ఎవరు పడితే వాళ్ళు చేయాలి కూడా. ఎందుకంటే నేర్చుకోవాలని చెప్పడం అనమాట. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అంటే ఉద్దేశం ఏంటంటే అన్స్కిల్డ్ చేయకూడదు, కూర్చొని అన్నీ నేర్చుకోవాలి. ఎవరన్నా చేస్తుంటే కూర్చోవాలి పక్కన, వాళ్ళు ఎలా చేస్తున్నారో నేర్చుకోండి, వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలిస్తే చెప్తారు, తెలియకపోతే మా గురువు చెప్పాడు అంటాడు, అంతే కదా. నేర్చుకోండి, నేర్చుకొని అప్పుడు సైంటిఫిక్ మెథడ్లో మీరు యజ్ఞకుండం డిజైన్ చేయడం దగ్గర నుంచి, దానిలో ఏ మెటీరియల్స్ వేయాలి దగ్గర నుంచి, ఏ మంత్రాలు వాడాలన్న దగ్గర నుంచి, ఎంతసేపు వాటిని హోమం చేయాలన్న దగ్గర నుంచి మీరు నేర్చుకుంటారు. సో చిన్నగా మొదలుపెట్టి గొప్పగా వెళ్ళండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ యజ్ఞం హానికరం కాదు. కానీ ఏదన్నా సరే తెలియక చేసి అనవసరం రభస చేస్తే ఏదన్నా హానికరమే. ఎస్. సో జాగ్రత్తగా ఉండాలి మనం. సో ప్రతి విషయం, ఎలక్ట్రిసిటీ మనకు చాలా మంచి పని చేస్తుంది, అలా అని చెప్పి వైర్లు ముట్టుకోం కదా షాక్ ఇచ్చేటట్టుగా. అగ్ని చాలా మంచి పని చేస్తుంది, అలా అని చెప్పి అగ్నిలో చేతులు పెట్టాం కదా మనము. సో ఏది అధికంగా చేయకూడదు, ఏది చేసినా ప్రాపర్ స్టాండర్డ్స్లో చేయాలి. ఏ సమయంలో చేయాలో కూడా నిర్ధారణ జరిగింది. సో ఆ సమయాల్లో చేయాలి. ఇవన్నీ ఎవరు ఎంత ఆహుతులు ఇవ్వాలి, సో ఎన్ని ఆహుతులు ఇస్తే శ్రేష్టము, మినిమం ఎంత ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఏ ప్రాసెస్ తీసుకురావాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి వాటిని పగడబందీగా నేర్చుకొని వాటిని అమలుపరచాలి. అంతేకాని ఏది పడితే చేసేటువంటి కుదరదు.
సో అక్కడ ఏదో ఈక్వేషన్ రాసేసాం నాకు తెలుసు, నేను ఎక్కడో పీడిఎఫ్లో చూశాను, కాపీ చేసి పేస్ట్ చేశానంటే కుదరదు అక్కడ. మీరు ఆ రియాక్షన్ ఏ టెంపరేచర్ దగ్గర దొరుకుతుంది, ఆ టెంపరేచర్ యజ్ఞకుండంలో ఉంటుందా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా స్టడీ చేయాలి. మేమంతా స్టడీ చేసాం కాబట్టే ఖచ్చితంగా చెప్తున్నాం యజ్ఞం మూలంగా బెనిఫిట్స్ ఉంటాయి అని. ఇది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే కష్టం అవుతుందండి. ఇప్పుడు మీరు కారు ఉంది, మీ కారు చక్కగా కొన్నారు, బాగుంది అన్న ఇంతతో మీకు ప్రతి ఏడాది ఒక టెస్ట్ చేయాలి, దానికి ఏదో ఉంటుంది కదా. సో పొల్యూషన్ టెస్ట్ చేయించాలి, దాని చేత ఇంజన్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఉంటుంది కదా. సో ఆ టెస్టింగ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాడు, అది తీసుకెళ్ళి మీరు ట్యాక్స్ కట్టడం చేస్తారు. అమెరికాలో అయితే మేము అదే చేస్తున్నాం ఇక్కడ. సో అది అక్కడ ఇండియాలో కూడా నేను అదే చేసినట్టు జ్ఞాపకం నాకు. సో కార్కి ప్రతి సంవత్సరము దాన్ని ఇన్స్పెక్షన్ చేయిస్తాం. ఆ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు మొత్తము పొగట్టం నుంచి వచ్చే పొగని దాన్ని అనలైజ్ చేసి అది సరిగ్గా మండుతోందా లేదా చెప్పి ఆ నంబర్స్ అవి ఇస్తారు. ఇట్ పాస్ ద టెస్టా, ఫెయిల్ ద టెస్టా, ఏం ప్రాబ్లం అన్నీ రాస్తారు. సో పాస్ అయితేనే మనకి ట్యాక్స్ కట్టనిస్తాడు, మన వెహికల్ రోడ్డు మీద వెళ్తుంది. సో దేర్ ఫోర్ ఇవన్నీ చేస్తారు. దాంతోపాటు పెట్రోల్ మూత సరిగ్గా ఉందా లేదా అవి కూడా చెక్ చేస్తారు. చేసి అవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఎస్ ఇట్స్ గుడ్ అని చెప్తారు. అప్పుడు పాస్ అని సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు పోయి మనము ట్యాక్స్ కట్టుకొని మళ్ళీ కారు ఇంకో సంవత్సరం నడిపించుకుంటాం. సో ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుందన్నమాట. సారీ. సో దేర్ ఫోర్ మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్లయితే కార్లకు ఇన్స్పెక్షన్స్ ఉన్నాయో, ఎట్లయితే అన్నిటికీ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయో, హ్యూమన్స్కి కూడా బాడీ ఇన్స్పెక్షన్ చేయిస్తాం. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని మాట్లాడతాం ఇవన్నీ. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసేవి. అట్లానే హోమ ప్రక్రియకు కూడా ఏ పదార్థాలు ఎంత వేయాలి, ఎలా వేయాలి అన్నీ చాలా వీడియోలో నేను చెప్పుకుంటూ వచ్చాను. సో మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను ఎట్లా చేయాలని. సో మీరు ఎక్కడా కూడా అనుమానాలకు తావివ్వద్దు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా రాశారు, ఈయన ఏదో రాసేసాడు, ఈయనకి ఎక్కడెక్కడెక్కడో తీసి దాడా రాసేసాడు. అలా కాదు. హోమం యజ్ఞం చేసి ప్రాపర్ మెథడ్లో చేసిన తర్వాత దాని రిజల్ట్స్ వచ్చిన వాటిని అనలైజ్ చేసి మీ మీద అనలైజ్ చేసాము అని చెప్పాలి. అలాంటి యజ్ఞం చేసి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసినవి ఇండియన్ జర్నల్స్లో చాలా వాటిలో పడింది. ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు చేశారు. సో దెర్ఫోర్ దెర్ ఇస్ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. సో మీరు ఆ పేపర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అవి చూడాలి. కానీ ఏదో ఎక్కడో కెమికల్ ఫ్యాక్టరీలో ఒక కెమికల్ని తీసి అనలైజ్ చేశాడు, దానికి ఇది వచ్చింది, ఇది బర్న్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ వచ్చింది, ఇలాంటివి చెప్పకూడదు. తప్పు అవుతుంది. దాన్ని రాసేటప్పుడు ఏ టెంపరేచరు, ఏ ప్రెషర్ దగ్గర జరిగింది అనేది మీరు రాయాలి. ఎప్పుడు అది కదా, అది రాయకుండా ఇంకెట్లా? అది మోస్ట్ ఇంపార్టెంట్. సో టెంపరేచర్, ప్రెషర్ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ ఆర్ అబ్సల్యూట్లీ నెసెసరీ. టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది, దీని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కెమిస్ట్రీలో చాలా చదువుకుంటాం. సో అవన్నీ రాయాలి. అప్పుడే కానీ అది ప్రాపర్గా ఉండదు. శ్రీనివాస్ గారు హోమం మీద ఇంట్రెస్ట్తోనే రాసి ఉండవచ్చు, లేదు దాన్ని అపోజ్ చేస్తూ రాసి ఉండవచ్చు, లేదు న్యూట్రల్గా ఉండి రాసి ఉండవచ్చు. ఏది చేసినా శ్రీనివాస్ నాయక్ గారు ప్రాపర్గా చేయాలి. ఉత్తి ఈక్వేషన్ రాసేయకూడదు. దానికి టెంపరేచరు, ప్రెషరు ఇలా అయితే ఇలా అవుతుంది, లేకపోతే ఇలా అవుతుంది అని చెప్పాలి. కాబట్టి గీ కెమికల్ ఫార్ములా తెలియదు ఎవరికి. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ ఇప్పటిదాకా కనుక్కోలేదు. అద్భుతమైంది ఘీ. నెయ్యి అన్నది అమృతం అని ఎందుకు అన్నారంటే ఇందుకు. సో అందుకని దాని గురించి ఎవరికి తెలియదు. ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు, ఏది పడితే అది చేసేస్తుంటారు. అలా చేయకూడదు. ఇప్పుడు దీపాల గురించి రాశారు. దీపాలు ఎందుకు అక్కడ మనకి? హోమం చేసేప్పుడు దీపాలతో పని ఉంది అక్కడ? పామ్ ఆయిల్తో పని ఏంటి అక్కడ? హైడ్రోజనేటెడ్ ఆయిల్తో మనకేం పని? వాటితో ఏం పని లేవు. సో అవన్నీ అంటే మీకు దొరికిన అవి అది వెంటనే అక్కడ పెట్టారు. సో రమేష్ గారు ఎవరైతే ఈ ఛాలెంజ్ చేశారో చిన్నజీయ స్వామిని, ప్లీజ్ మీరు గబగబా ఈమెయిల్ పెడతారని ఆశిస్తాను. అప్పుడు డిస్కషన్ చేద్దాం. కావాలంటే ఇట్లా జూమ్లో వచ్చి డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని అది యూట్యూబ్లో పెడదాం. ప్రజలందరికీ అంగీకారం అవుతుంది చక్కగా. సో ఆ పని చేయండి. ఇంకా కొంతమంది రాశారు, మీరు అదేదో ఢిల్లీకి వెళ్ళి చేసేసి మాకు ప్రూవ్ చేయొచ్చు కదా అని. ఎందుకు ప్రూవ్ చేయాలయ్యా? ఎందుకు ప్రూవ్ చేయాలి? కావాలంటే ధనం వెచ్చించు, ప్రూవ్ చేస్తాం. మీరు డబల్ ఇస్తా అంటున్నారు కదా, ఇస్తాను. నేను ఫెయిల్ అయితే ఇస్తాను, ఫెయిల్ కాను కదా నేను. సో దేర్ ఫోర్ మీరేమన్నారు, డబల్ అమౌంట్ ఉన్నప్పుడు మీరే చేయొచ్చు కదా. ఎందుకు చేస్తామో,
ఎవరికన్నా ఎందుకు చేయాలి? దేశానికి మంచిది, హ్యుమానిటీకి మంచిది. మరి హ్యుమానిటీకి మంచిది అనుకో డబ్బులు వెచ్చించు. నా దగ్గర అంత డబ్బు లేదు, కలెక్ట్ చేయి, కూర్చొని జనాలందరినీ గ్యాదర్ చేయి. ఇంతమంది నాస్తికులు ఉన్నారు కదా, బాబు గోగి నేను దగ్గర నుంచి ఎవరో ఆ సత్యాన్వేషి, ఇంకొకడు, ఆ తర్వాత ఇంకొకడు లాస్ట్కి జేవీవి అని ఆయన సుబ్బరాజు గారు, సుబ్బరాజు గారైనా సుబ్బరాజు గారు, ఆయన దేవుడు ఎట్లుంటాడో అది అని చెప్పి అడిగాడు కదా, ఆయన తమ్ముడికి రిప్లై ఇవ్వలేదు. దయచేసి ఎవరన్నా సరే వాళ్ళిద్దరికి, ఈ జేవీవి రమేష్ గారికి, ఆ సుబ్బరాజు గారికి ఇద్దరికి పెట్టి మెసేజ్లు పెట్టి, నాయనలారా ఈయనకి ఈమెయిల్ చేయండి, హీజ్ రెడీ. ఇంకో ఇది వీడియో, ఈ వీడియోలో మీరు ఛాలెంజ్కి ఆయన సవాల్కి ఆన్సర్ చేశారు, దయచేసి మీరు ఆయనకి ఈమెయిల్ చేయండి. ఇది విశేషం. సో ఇది మన ఈ యొక్క యజ్ఞం గురించి. ఇప్పుడు మళ్ళీ మనం మోడీ గారి దగ్గరికి వద్దాం. మోడీ గారు పోయి సోమనాథ్ ఆలయం ఏదో కూర్చున్నాడు ఆయన. ఇక్కడ మమతా బెనర్జీని అరెస్ట్ చేయకుండా అలా కూర్చున్నాడు. బాబు మోడీ గారు, మీరు మమతా బెనర్జీని అరెస్ట్ చేసేయండి దయచేసి, అరాచకం ప్రబలుతుంది. టైం, మనం ఒక టైంలో చేయాలి అది. ఎ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. అలానే మనకి తెలుగులో కూడా ఆలస్యం అమృతం విషం, మనకు తెలిసిన విషయం అది. మీరు ఎలక్షన్స్ ఓడిపోతాం మేము బెంగాల్లో, ఇట్లయితుంది అట్లయితుంది, అవన్నీ అనవసరం అండి. మీరు ఎలక్షన్ ఓడిపోతారో గెలుస్తారో మీకు సంబంధం లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారము తప్పు జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. యాక్షన్ తీసుకోండి. మీకు ధైర్యం కావాలి, చాణక్య నీతి కాదు ఇక్కడ, ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ఎట్లా? మన దేశంలో, భారతదేశంలో ఎంతోమంది వచ్చి ఇండిపెండెన్స్ కోసం పోట్లాడి ఎంతోమందిని వాళ్ళు ఆంగ్లేయులు చంపేశారు. మరి వాళ్ళందరికీ ధైర్యం లేకనేనా? వాళ్ళు ధైర్యం ఉండబట్టే అలా జరిగితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యుద్ధం అన్నాక కొంతమంది ప్రాణాలు పోతాయి డెఫినెట్గా. కానీ ఇక్కడ దుష్టుల్ని మనం చంపి తీరవలే. మహాభారత యుద్ధం జరిగినప్పుడు 18 అక్షోణ్యుల్లో 7 మిగిలేరు, మొత్తం శ్మశానం అయిపోయి. అయినా ధర్మం నెగ్గింది. ధర్మం కోసం కృష్ణుడు ఏమేం చేశాడో తెలుసు కదా మీకు. ఆయన మొదట్లో యుద్ధం జరిగేటప్పుడు ధర్మబద్ధంగానే జరిగింది. ఎప్పుడైతే అభిమన్యుణ్ణి అధర్మంగా చంపారో అక్కడి నుంచి కృష్ణుడు దానికి నీతి మార్చాడు. అలాంటి వాళ్ళు అలా ఉన్నప్పుడు మనము ఇలానే ఉండాలని చెప్పి నీతి మార్చి చెప్పాడు ఆయన. ఇలా చంపండి, ద్రోణుని ఇలా, భీష్ముని ఇలా, కర్ణుని ఇలా, ఒక్కొక్కరిని వేసి పారేశారు. అలా జరగకపోతే ఎట్లా? సో ఇక్కడ మమతా బెనర్జీ ఏం నీతిగా లేదు కదా. సో మీరు న్యాయం మీ వైపు ఉంది, దేశం మొత్తం మీ వైపు ఉంది. కాన్స్టిట్యూషన్ని మీరు అమలుపరుస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక పక్కన ఎర్రట పుస్తకం పెట్టుకొని మీరు కాన్స్టిట్యూషన్ని మీరు అమలుపరచట్లేదు, మీరు కాన్స్టిట్యూషన్ దెబ్బతీస్తున్నారు అంటున్నాడు. మీరు ఈ సమయం మీకు ఇది. బాబు రాహుల్ గాంధీ, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆమెను అరెస్ట్ చేయాలా వద్దా? చేయాల్సిందే. 80% ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. ఎస్, చాలా సీరియస్ శిక్ష అది. అంతేకాకుండా రాబరీ, స్టీలింగ్, ఆమె అక్కడున్న ఫైల్ స్టీల్ చేసి వెళ్ళిపోయింది. ఆమెదే కావచ్చు, ఆమెదే కాకపోవచ్చు, అనవసరం. అక్కడ ఒక రేడ్ జరుగుతున్నది, ఈడీకి సహకరించాలి, ఇంకా పోలీసులను సహకారం కోసం పంపించాలి. ఆమె పోలీసుల్ని తన బానిసల్లాగా వాడుకుంది. అలా కాన్స్టిట్యూషన్ దెబ్బతీసే ఆ మనిషి ఎంతమందిని హెరాస్ చేసి ఉంటుందో, ఎంతోమందిని చంపుంటుందో, ఆమె వెనకాల ఎంత రాక్షసం మొక్కుంటుందో మోడీ గారు గమనించాలి. ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా మోడీ గారికి ఈమెయిల్ పెట్టండి, లేకపోతే మెసేజ్లు పెట్టండి, ఆయన ట్విట్టర్లోకి వెళ్ళి మెసేజ్లు పెట్టండి. అరెస్ట్ మమతా బెనర్జీ ఇమ్మీడియట్లీ విత్ ఎఫెక్ట్. ఇప్పుడు 8వ తారీఖున జరిగింది, 9, 10, 11, 12. ఏం జరుగుతోంది ఈ ప్రపంచంలో? ఇంకా ఆ మాత్రం డెసిషన్ తీసుకునేవాడు ప్రైమ్ మినిస్టర్ ఏంటి? లేదు సార్, అక్కడ ఎలక్షన్లో ఓడిపోతాడు చేసి ఆమెకి సింపతి వస్తుంది, అదంతా గందరగోళం. ఫస్ట్ ఆమెను అరెస్ట్ చేసి తీరాలి. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆమె గాడి తప్పింది. ఎస్, మీరు వెళ్తే, మీరు కనుక అట్లా ఈడీ దగ్గర నుంచి ఫైల్ లాక్కుంటే మిమ్మల్ని ఊరుకుంటారండి? చితక్కొట్టి, చావకొట్టి, చెవులు మూసి జైల్లో వేసి నానా కేసులు పెడతారు. అవునా కదా? అలా ఉన్నప్పుడు
మీరు కూడా ఏం చేయాలి చెప్పండి? మీరు కూడా మోడీని అడగాలి. దయచేసి మోడీని అడగండి, అమిత్ షాని అడగండి, మీ దగ్గర ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలని ఎంపీలు అందరికీ ఈమెయిల్ కొట్టండి. ఈమెయిల్లో తప్పే ఉందండి? అమ్మో మేము ఎక్కడ ఇరుక్కుపోతామోనండి, మమ్మల్ని జైల్లో వేస్తారేమోనండి. పిరికి పందలకి ధర్మం ఉండదు, ధర్మం వాళ్ళని రక్షించదు. ధైర్యంగా ఉండండి, పరమాత్మని తలుచుకోండి, భగవంతుడిని తలుచుకోండి, ఈమెయిల్ కొట్టండి. ఏముంది ఈమెయిల్ కొట్టడంలో పెద్ద ప్రాబ్లం ఏముంది? వీఆర్ ఫీలింగ్ యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద కంట్రీ. మీరు మమతా బెనర్జీని అరెస్ట్ చేయలేదు, లేదండి కోర్టులో కేసు నడుస్తోంది. ఏంటి కోర్టులో కేసు నడిచేది? ఈడీని ఆబ్స్ట్రక్ట్ చేసినప్పుడు అదే క్షణంలో అరెస్ట్ చేయాలి. శాతకాన్ని దద్దమ్ములు కూర్చున్నారు అక్కడ. ఇస్ దట్ అవే? అలా జరుగుతుందండి? మీరు ఇండియాలో కారులో వెళ్తున్నారండి, ఆపాడు పోలీసు వాడు, ఆగారు, దిగమన్నాడు, మీరు దిగలేదు, పబ్బే అన్నారు. దిగకపోతే ఫోర్స్ యూస్ చేయాల్సి వస్తుంటాడు, వీలైతే తుపాకు పెట్టి కాల్ చేస్తాడు. అది ఇండియాలో జరగదు, అమెరికాలో జరుగుతుంది. ఎస్, ఇక్కడ మీరు కనుక టెండెన్సీస్ చూపిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ కొద్దిగా పోలీసులు అన్యాయం కూడా చేస్తుంటారు, అది విషయం వేరు, కానీ జరిగేది అది. ఇండియాలో మహారాచకం జరుగుతోంది. బలహీనుడి మీద మాత్రమే పెత్తనం అన్నప్పుడు అది కాన్స్టిట్యూషన్ ఎలా అవుతుందండి? ప్రతి వ్యక్తికి సమానం అన్యాయం ఇవ్వాలి. మోడీ గారు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు, ఇవ్వలేదు కూడా, ఇవ్వలేదని తెలుస్తోంది కదా ఇక్కడ స్పష్టంగా. సిబ్బు సోరెన, ఏ సోరెన వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇతను కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి 3-4 ఏళ్ళు తీసుకున్నారు. అదేదో చాణక్య నీతి ప్రకారం ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ విడిచిపెట్టి ఏదో రబస్ చేసి ఏదో గెలిచి వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి గెలిచారు అక్కడ. అట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ప్రజలు ఎలా నమ్ముతారండి మిమ్మల్ని? మోడీ గారు మీరు మారాలండి, టెంపుల్స్ కట్టుకుంటూ పోవడం కాదు, ప్రజల గుండెల్లో గుడి కట్టుకోండి. మోడీ గారు దయచేసి చెప్తున్నాను, మమతా బెనర్జీని అరెస్ట్ చేయండి. ఇది ఒక సిటిజన్ కింద మీకు చెప్తున్నాను. భారతదేశ సిటిజనా కాదా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అన్యాయం జరుగుతోంది మోడీ గారు. ఇది మన రాహుల్ గాంధీ మాట నిజం చేస్తున్నారు మీరు. మమతా బెనర్జీని అరెస్ట్ చేయండి, లేదంటే అక్కడంతా గొడవలు జరిగితే అణిచేసేయండి, మిలిటరీని పెట్టి అణిచి పారేసేయండి, దుర్మార్గుల్ని ఏరి పారేసేయండి, మొత్తం ఫోకస్ అంతా బెంగాల్ మీద పెట్టండి. నేను చేత కాదా? మెల్లగా చేద్దామండి, స్టెప్ వైజ్ ఒక నీతి అండి. అలాంటి యదవ నీతులు వద్దు. వేదం ఏం చెప్తుంది? దుర్మార్గం చోట అణిచేసేయాలి వెంటనే, ఇమ్మీడియట్గా. మీ అందరికీ ఒక రహస్యం చెప్తానండి, ఇదివరకు కూడా ఒకసారి వీడియో చెప్పాను. అశోకుడు, మనకి అశోకుడు గురించి తెలుసు. ఆయన తండ్రికి 3 భార్యలే ఉన్నట్టున్నారు, 2-3 మొత్తానికి. ఈయన లాస్ట్ భార్య కొడుకు. సో ఆమె తల్లి ఒక బ్రాహ్మణ్ యువతి, ఈయన క్షత్రియుడు తండ్రి. సో ఈ బ్రాహ్మణ్ యువతి తండ్రి ఏమంటాడంటే వచ్చి, ఈమెకి పట్టపురాణి అయ్యే జాతకం ఉంది, ఆమె కొడుకు రాజ్యాన్ని వెళ్తాడు అని జాతకం ఉంది అని చెప్పి ఆయన తండ్రి వచ్చి చక్రవర్తికి ఆ కూతురుని అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆల్మోస్ట్ బానిస కిందనే చూశారు. ఆయన కొడుకు అశోకుడు. అయితే రాజ్యం ఎవరికి ఇవ్వాలి? పెద్ద కొడుకులు ఉన్నారు, అశోకుడు చిన్న కొడుకు, అందరూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏరియాలో రాజ్యం అక్కడ దాకా ఉన్నది. అక్కడ తిరుగుబాటు జరిగింది. ఆ గ్రీకులు ఎవరైతే వచ్చారో అలెగ్జాండర్ టైంలో వచ్చిన వాళ్ళని అక్కడ అణిచిపెట్టారు, వాళ్ళు తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటుని మీరు చూసి దాన్ని సెట్ చేసి వస్తే కనుక వాళ్ళకి రాజ్యం ఇస్తాను. పెద్ద కొడుకులు ఇద్దరు మేము వెళ్ళమన్నారు, పిరికి పందలు. అశోకుడు నేను వెళ్ళొస్తాను, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరందరూ మనవాళ్లే కదా, సో ఎవరైతే మీరు తిరుగుబాటు చేశారో వచ్చి నాతో మాట్లాడండి, మాట్లాడి మీ సమస్యలు నేను తీరుస్తాను అన్నాడు. తిరుగుబాటుదారులు అందరూ వచ్చారు, రాగానే చుట్టుముట్టి వేసాడు. కథం, స్టోరీ క్లియర్. అదే విషయం రాజశేఖర రెడ్డి అమలుపరిచాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సలైట్ని పిలిచాడు, రండి బాబు మనం మాట్లాడదామన్నాడు.
వాళ్ళందరూ కొండ కోన వాటిలోంచి వచ్చారు. అందరి పోలీసులను పెట్టాడు, ఎక్కడెక్కడి నుంచి వస్తుందో తెలుసుకోమన్నాడు. వచ్చారు. వచ్చిన తర్వాత మాటలు ఫెయిల్ అయినాయి. వెళ్ళిపోయారు వాళ్ళు. పంపించేశాడు, ఏమనలేదు, పంపించేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఏరిపారేశాడు. విషయం ఏంటంటే, మనం చేయవలసిన రాజ్యం సుస్థిరంగా ఉండాలి అంటే దుర్మార్గుల్ని వేసేయాలి. క్వశ్చన్సే లేవు. దయచేసి ముడికి చెప్తారు కదా. ఉంటానండి. ఓ